ఆర్టీసీ కార్మిక సంఘాలపై విధిస్తున్న ఆంక్షలు ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని, తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సిఐటియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు గోదావరి కని ఆర్టీసీ డిపో ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిపో ముందు సిఐటియు నాయకులు నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులపై పని భారాన్ని తగ్గించాలని, పిఎఫ్, ఎస్ఆర్బీఎస్, బీటీ ట్రస్టులకు కార్మిక సంఘాల భాగస్వామ్యంతో బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం 2019 డిసెంబర్లో కార్మికుల ఆర్టీసీలో పనిచేసే అటువంటి కార్మిక సంఘాలపై నియంత్రణ విధించడం జరిగింది. దీన్ని అదునుగా చూసుకొని డిపో మేనేజర్ దగ్గర నుంచి మొదలుకొని పై అధికారుల వరకు ఈ ఆర్టీసీలో పనిచేసే అటువంటి కార్మికులపై పని భారాన్ని మోపుతున్నారు. పని వేళలను అదేవిధంగా అనేక రకాలుగా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఆర్టీసీ డిపోలలో నెలకొని ఉంది. అదేవిధంగా ఈరోజు వీళ్ళు పని వేళలు లేకుండా వారానికి 6 రోజులు పనిచేసినప్పటికి కూడా వాళ్లకు లీవులు లేనటువంటి పరిస్థితి ఉంది. వీక్లీ ఆఫ్ లేనటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా మహిళా కార్మికులని చెప్పి చూడకుండా మహిళలను కూడా పని భారాన్ని మోపి ఈరోజు రాత్రి అర్ధరాత్రి కూడా పనులు నిర్వహించేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు కార్మికులపై అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితిని విడనీయడం కోసం గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్టీసీ డిపోలో కార్మిక సంఘాలను పునరుద్ధరిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని 11 నెలలు అవుతున్న అధికారంలోకి వచ్చి ఇంతవరకు హామీని నిలబెట్టుకున్నటువంటి